అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఒక్క రోజులో ఢిల్లీలో చూడవలసిన మెయిన్ ప్లేసెస్కి తిరగడానికి అయ్యే టైం అండ్ బడ్జెట్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఏ ప్లేసెస్కి వెళ్ళాలని కూడా చూపించబోతున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన సౌత్ స్టేట్స్ నుంచి ఢిల్లీకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో కొన్ని ఢిల్లీ వైపు వెళ్తే మరికొన్ని హజరత్ నిజాముద్దీన్ దాకా వెళ్తాయి. 2 స్టేషన్స్లో మీరు ఎక్కడ దిగినా బయటకు వస్తే రూమ్స్ ఆర్ డార్మేటరీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్యామిలీతో వస్తే రూమ్ ప్రిఫర్ చేయండి. సోలోగా వస్తే డార్మేటరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చెక్ ఇన్ అయ్యి లగేజ్ పెట్టి ఫ్రెష్ అప్ అయ్యాక మీరు వెళ్ళవలసిన ఫస్ట్ ప్లేస్ ఇండియా గేట్. ఇక్కడ దాకా వెళ్ళడానికి నియరెస్ట్ మెట్రో సెంట్రల్ సెక్రటేరియట్. ఇక్కడికి వస్తే మీరు ఒకేసారి 2 ప్లేసెస్ని అయితే కవర్ చేస్తారు. రాష్ట్రపతి భవన్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడికి ఎలాగో మనల్ని అలౌ చేయరు కాబట్టి ఇండియా గేట్కే వెళ్దాం. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇండియా గేట్ చాలా బాగుంది. 2 వైపులా గార్డెన్, మధ్యలో రోడ్. చాలామంది వాకింగ్ అండ్ జాగింగ్ అయితే చేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇండియా గేట్ని మన ఇండియన్ సోల్జర్స్కి గుర్తుగా ఎస్టాబ్లిష్ చేశారంట. ఇక్కడి నుంచి రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్దాం. టైం ఎగ్జాక్ట్గా 8:15 అవుతుంది. రెడ్ ఫోర్ట్కి వెళ్ళడానికి నియరెస్ట్ మెట్రో లాల్ కిలా. కానీ ఎగ్జాక్ట్గా మనం ఉన్న ప్లేస్ నుంచి అయితే ర్యాపిడో ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఈ ట్రిప్కి 65 రూపీస్ అయితే అయ్యింది. మనల్ని ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. రెడ్ ఫోర్ట్ ఎంట్రీ టికెట్ ఇండియన్స్కి అయితే 40 రూపీస్, ఫారినర్స్కి అయితే 500 రూపీస్. రెడ్ ఫోర్ట్, దీనిని లాల్ కిలా అని కూడా అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. లోపల చాలా పెద్ద ఏరియా ఉంది. అదంతా చూపించడం టైం వేస్ట్ అనిపించింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, రెస్ట్ రూమ్స్, క్యాఫెటేరియా వంటి ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. యూస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ శ్రీ లక్ష్మీ నారాయణ బిర్లా మందిర్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి నియరెస్ట్ మెట్రో ఆర్కే ఆశ్రమ్. కానీ అక్కడి నుంచి టెంపుల్కి 20 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. ఇదే లక్ష్మీనారాయణ మందిర్. ఇక్కడ క్లైమేట్ చూసారా ఎలా ఉందో. ఇది చాలా కాన్ఫిడెంట్గా మంచు అనుకున్నారు కదా, కాకపోతే ఇది పొల్యూషన్. ఢిల్లీలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడంతో సిటీ కూడా ఇలా పొల్యూట్ అయిపోతుంది. ఈ టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు, కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల చాలా హిందూ దేవుడి గుళ్ళు అయితే ఉన్నాయి. టెంపుల్ మొత్తం మార్బుల్తోనే ఉంది. ఇలా ఇది కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయితే అవుతుంది. లంచ్కి ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని మీకు నచ్చిన ప్లేస్లో లంచ్ చేసి డైరెక్ట్గా ఆటోలో అక్షర్ధామ్కి అయితే వెళ్దాం. ఇదే అక్షర్ధామ్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో రాజస్థానీ పింక్ శాండ్ స్టోన్ అండ్ ఇటాలియన్ కరారా మార్బుల్ అయితే వాడారంట. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది చూడడానికి. దాదాపు 1.5 అవర్ అయితే పట్టింది. అంత స్పేషియస్గా ఉంది లోపల. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇది కంప్లీట్ అయినప్పటికీ టైం అయితే 3:30 ఆర్ 4 అవుతుంది. ఇది లోటస్ టెంపుల్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం. పదండి వెళ్దాం. ఇదే లోటస్ టెంపుల్. ఇక్కడ వరకు రావడానికి మెయిన్ రీజన్ దీని ఆర్కిటెక్చర్. ఇది ఒక్కటే మెయిన్ హైలైట్. ఎందుకంటే పేరుకి టెంపులే కానీ లోపల ఏ దేవుడి విగ్రహం ఉండదు. ఏ మతస్థులు ఆ దేవుడిని ప్రార్థించుకునే మెడిటేషన్ సెంటర్ ఇది చెప్పాలంటే. కానీ లైన్ చూడండి ఎంత ఉందో. ప్రజెంట్ ఇదైతే నేను స్కిప్ చేస్తున్నాను. అలా అక్కడి నుంచి బయటకు వచ్చి మంచి ఈవినింగ్ వైబ్స్ కావాలంటే మీరు పల్లికా బజార్, సరోజినీ మార్కెట్ ఆర్ కరోల్ బాగ్లో షాపింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చీపెస్ట్ ప్రైజెస్లో ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, హోమ్ డెకర్స్ ఇంకా చాలా దొరుకుతాయి. అది కవర్ చేసి అలా నైట్ మీ రూమ్కి వెళ్ళిపోవడమే. ఢిల్లీలో ఇంకా తిరగడానికి చాలా ఉన్నాయి. అవన్నీ 1 డేలో అవ్వవు. నేను జస్ట్ 1 డేలో కవర్ చేయదగ్గ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చెప్పాను అంతే. మీకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే ఢిల్లీ దర్శన్ అని టూరిజం బస్సెస్ ఉంటాయి. 300 రూపీస్ పర్ పర్సన్.
దానికి ఒక గైడ్ కూడా ఉంటారు. 1 డేలో ఢిల్లీలో కొన్ని అయితే చూపిస్తారు. బుక్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి బుక్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.